అతి తక్కువ వడ్డీ రేట్లకే పొందండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్స్, కార్ లోన్స్. జీరో ప్రాసెసింగ్ ఫీ, జీరో డాక్యుమెంటేషన్ ఛార్జెస్. వెంటనే మీ బ్రాంచ్ ని సంప్రదించండి. నందమూరి బాలకృష్ణ డాకు మహారాజ్ సక్సెస్ ఈవెంట్ను అనంతపూర్లో నిర్వహిస్తున్నటువంటి నేపథ్యం మొత్తం మీద అయితే మాత్రం ఇక్కడ ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నటువంటి పరిస్థితులు. ఇక్కడ అనంతపూర్లో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ను చేయాలి అనుకుంటే అప్పుడు దాన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా వేసుకున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు సక్సెస్ ఈవెంట్ని అయితే మాత్రం మరి అనంతపూర్లోనే నిర్వహిస్తున్నటువంటి నేపథ్యం బాలకృష్ణ అభిమానులు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి ఇప్పటికే పాసులు కూడా ఇష్యూ చేస్తున్నటువంటి నేపథ్యం. మరితో పాటు జిల్లా ఎస్పీ గారు కూడా ఇక్కడ తన ఏదైతే ఉందో ఇక్కడ మొత్తం చర్యలన్నింటినీ కూడా స్వయంగా పర్యవేక్షిస్తున్నటువంటి నేపథ్యం. ఇక్కడ జిల్లా ఎస్పీ గారు కూడా గ్రౌండ్లోకి వచ్చి ఇక్కడ పర్యవేక్షిస్తున్నటువంటి నేపథ్యంలో జిల్లా ఎస్పీ జగదీష్ గారు ఉన్నారు మనతో. ఏం చెప్తారు సరే ఈ ఏర్పాట్లు ఎలా సార్? మీరే చూస్తున్నారండి, మొత్తం ప్రోగ్రామ్కి రిక్వైర్డ్ బ్యారికేడింగ్ అండ్ మిగతా ట్రాఫిక్ పరంగా ఉండొచ్చు, పార్కింగ్ పరంగా ఉండొచ్చు, అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. పబ్లిక్ అందరూ కూడా ఎవరెవరికి పాస్ ఇష్యూ చేయడం జరిగింది వాళ్ళకి మాత్రమే ఎంట్రీ ఉంటుంది. వాళ్ళు వచ్చి వాళ్ళ డెసిగ్నేటెడ్ ప్లేసెస్లో విత్ ఇన్ టైం కూర్చొని వాళ్ళ వెహికల్స్కి కూడా డెసిగ్నేటెడ్ పార్కింగ్ ప్లేసెస్ ఉన్నాయి. వాళ్ళు రావడానికి డెసిగ్నేటెడ్ రూట్స్ ఆల్రెడీ చెప్పడం జరిగింది. మనకు పబ్లిక్ అండ్ ఎంఐపి పాస్ హోల్డర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా 80 feet రోడ్ వాడుకొని ఇక్కడికి రావాల్సి ఉంటుంది. సో అలాగా వచ్చినట్టయితే ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ప్రోగ్రామ్స్ మొత్తం జరుగుతుంది. ప్రజలు ఎంతమంది వచ్చే అవకాశం ఉందని ఎక్స్పెక్ట్ చేస్తారు? అరౌండ్ 15,000 to 25,000 మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సార్ వీఐపీ మూమెంట్ ఎవరెవరు ఉండదు సార్ సినిమా పరంగా కానీ లేదంటే రాజకీయ నాయకులు? బాలకృష్ణ గారు అండ్ వాళ్ళ సంబంధించిన క్యాస్ట్ అండ్ లోకల్ ఎమ్మెల్యేస్ అండ్ మినిస్టర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద అయితే మాత్రం స్టేజ్ ఇక్కడ భారీ ఎత్తున ఇప్పటికే ఏర్పాట్లు కూడా ముమ్మరంగా చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ చూడవచ్చు మనం ఈ ఏర్పాట్లు అయితే భారీగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో అనంతపూర్ బాలకృష్ణకు చాలా రోజుల తర్వాత ఇక్కడ అనంతపూర్లో బాలకృష్ణ ఈవెంట్ నిర్వహిస్తున్నటువంటి నేపథ్యాన్ని అభిమానులు కూడా చెప్తున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా దాదాపు 25,000 మంది వరకు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నటువంటి అభిమానులు ఏం చెప్తారు వారి మాటలు? ఏంటి సార్ ఎలా ఏర్పాట్లు ఎలా సాగుతున్నాయి, ఎంతమంది వచ్చే అవకాశం ఉందని ఎక్స్పెక్ట్ చేస్తారు? చాలా అయితే అందరికీ చాలా అనంతపురం జిల్లా అంటే తెలుసు. రాయలసీమ అంటే బాలయ్య బాబు అడ్డా. అదిగాక సినిమా డబుల్ బ్లాక్ బాస్టర్ బాలయ్య సంచలన విజయం. బాగా రావడానికి మ్యాక్సిమం అన్ని ఏరియాల నుంచి ఫ్యాన్స్ అయితే వస్తున్నారు. కానీ కాకపోతే ఇక్కడున్న భద్రతా పరిస్థితుల దృష్ట్యా ఎస్పీ గారు దిశానిర్దేశం ప్రకారం మేము చాలా లిమిటెడ్ పాసులు మాత్రమే ఒక 25,000 మంది వరకు మాత్రమే ఇచ్చాం. దాదాపు మాకు 1,00,000 కెపాసిటీ ఉన్నదాన్ని మేమే పర్సనల్గా ఫోన్లు చేసి ఇది ఇక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ తగ్గట్టుగానే అభిమానులందరినీ పిలుచుకుంటున్నాం. కాబట్టి తప్పకుండా 25,000 మంది మేము వరకు అకామిడేట్ చేయడం జరిగింది. ప్రముఖులు ఎవరు వచ్చే అవకాశం ఉంది సినీ ఫీల్డ్ తరఫున కానీ ఇటు విఐపీ ఎస్పెషల్లీ రాజకీయ నాయకులు కూడా ఎవరు వచ్చే అవకాశం లేదు? అంటే ఇది పూర్తిగా మన నందమూరి బాలకృష్ణ గారు ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా మన జిల్లా ఉమ్మడి అనంతపురం జిల్లా ఎమ్మెల్యే. కాకపోతే అందరికీ యాజ్ పర్ అందరూ బాలకృష్ణ గారు కొలీగ్స్ లాగా రావచ్చు. కానీ ఇది పూర్తిగా సినిమా డాకు మహారాజ్ విజయోత్సవం సంబంధించిన వేడుక. కాబట్టి ఎలాంటి రాజకీయ ప్రముఖుల నాయకులు ఎవరిని మేము అతిథులుగా దీనికి లేదు. ఓన్లీ ఇవాళ బాలకృష్ణ గారు 50 ఏళ్ళ సినిమా కెరీర్ యొక్క ప్రస్థానం గురించి ఒక ప్రత్యేకమైన ఏవీని, అలాగే ఫస్ట్ టైం తమన్ గారు చాలా గ్రాండియర్గా ఒక మ్యూజికల్ కన్సర్న్ కండక్ట్ చేయబోతున్నారు. కాబట్టి మొత్తం సినిమాకి సంబంధించిన హీరోలు, హీరోయిన్స్, టెక్నీషియన్స్ అందరూ ఇవాళ వస్తున్నారు పూర్తిగా. సార్ రిలీజ్ ఈవెంట్కి అయితే మాత్రం రాజమౌళి కానీ బోయపాటి వీళ్ళంతా వస్తున్నారు అని చెప్పేసి గతంలో చెప్పారు. ఇప్పుడు ఈ రాజమౌళి ఇటువంటి వాళ్ళు వచ్చే అవకాశం అంటే యాక్చువల్గా ప్రీ రిలీజ్ టైంలో మనకి తిరుమల ఘటన జరగకపోయింటే అనంతపురం జిల్లాలో జరిగిన వేడుక ప్రపంచవ్యాప్తంగా అనంతపురం ప్రజల యొక్క ప్రేమల ఆప్యాయతను చూసేది. కానీ తిరుమల జరిగిన ఘటన సందర్భంగా బాలకృష్ణ గారు తీసుకున్న నిర్ణయాన్ని అభినందిస్తూ గౌరవిస్తూ మరి ప్రత్యేకంగా ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ గారు ఆ రోజు నుంచి 9వ తారీఖు నుంచి ఈ రోజు వరకు కూడా అనునిత్యం బాలకృష్ణ గారితో టచ్లో ఉండి అనంతపురం ప్రజలు నిరుత్సాహంగా ఉన్నారు. మీరు తప్పకుండా ఇక్కడ చేస్తే బాగుంటుందని అభిమానుల కోరిక మేరకు వాళ్ళ కోరిక మేరకు ఇక్కడ చేయాల్సి వస్తూ ఉంది. బాలకృష్ణ గారు కూడా మంచి నిర్ణయం తీసుకొని పెడుతున్నారు. ముఖ్యంగా ఎస్పీ గారు, డిఎస్పీ గారు కూడా భద్రతా ఏర్పాట్లు చాలా బాగా చేశారు. కానీ ఆ రోజు ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరిగింటే మటుకు ఎస్ఎస్ రాజమౌళినే కాదు ఇండస్ట్రీలో చాలామంది ఆ రోజు రావాల్సి ఉండే. కాకపోతే మళ్ళీ విజయోత్సవ వేడుక అనుకోకుండా కేవలం అనంతపురం జిల్లా ప్రజలు నిరుత్సాహపడకూడదని బాలకృష్ణ గారు కేవలం మన జిల్లా మీద ఉన్న ప్రేమతో అప్పటికప్పుడు నిర్ణయం తీసుకున్నాడు. కాబట్టి చేస్తున్నాం. బట్ తప్పకుండా భవిష్యత్తులో అఖండ 2 కూడా అందరినీ పిలిచి అనంతపురం జిల్లా ప్రజలకు ప్రత్యేకమైన వినోదాన్ని అందిస్తానని బాలకృష్ణ గారిని మనస్ఫూర్తిగా అనంతపురం జిల్లా తరపున కూడా నేను వేడుకుంటున్నాను. చూడొచ్చు స్టేజ్ భారీ ఎత్తున ఇప్పటికే ఏర్పాట్లు అయితే మాత్రం భారీ ఎత్తున జరుగుతున్నటువంటి నేపథ్యం. ఇప్పటికీ మధ్యాహ్నం లోపు ఈ ఏదైతే ఉందో ఈ ఏర్పాట్లు అనేవి పూర్తి
కంప్లీట్ అవుతాయి అని చెప్పేసి ఆయన అభిమానులు చెప్తున్నటువంటి నేపథ్యం. మరోవైపు జిల్లా ఎస్పీ అయితే మాత్రం ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ఈ పూర్తి భద్రతా ఏర్పాట్లు పోలీసుల వైపు నుంచి చేస్తున్నామని జిల్లా ఎస్పీ జగదీష్ చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి ఈ ఏర్పాట్లు అయితే మాత్రం ఈ ప్రముఖులు సినీ ప్రముఖులు అయితే చాలామంది వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ ఏదైతే ఉందో పొలిటికల్గా ఎవరిని ఇన్వైట్ చేసిన దాఖలాలు లేవు. ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఉంటారు, మిగతా వారంతా కూడా బాలకృష్ణకు అందరూ రాజకీయంగా అందరూ సబార్డినేట్స్. కానీ మొత్తం మీద అయితే మాత్రం ఇటువంటి పరిస్థితుల్లో ఈ కార్యక్రమానికి సినీ ప్రముఖులకు సంబంధించి సినీ ప్రముఖులతో నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా తమను కూడా మ్యూజికల్ నైట్ ప్రోగ్రామ్ని చాలా పెద్ద ఎత్తున ప్లాన్ చేసినటువంటి నేపథ్యంలో అందరూ ఇక్కడ సక్సెస్ అవ్వడానికి సక్సెస్ చేయడానికి మేమంతా శాయశక్తులా కృషి చేస్తున్నాం. అందులో లిమిటెడ్గా 25,000 మంది మాత్రమే ఇక్కడ, ఎందుకంటే పాస్టులు ఇష్యూ చేస్తూ 25,000 మంది వచ్చేందుకు ఏర్పాట్లు చేసినటువంటి నేపథ్యం అని చెప్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరూ క్రమశిక్షణ కలిగిన వ్యక్తులుగా వ్యవహరిస్తే ఇక్కడ ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుంది. నందమూరి బాలకృష్ణకు కూడా మంచి పేరు వస్తుంది అని చెప్పేసి ఆయన అభిమానులు చెప్తున్నటువంటి నేపథ్యంలో చూడాలి మరి ఈరోజు సాయంకాలం జరగబోయేటటువంటి అనంతపురంలో ఈ భారీ మెగా ఈవెంట్కు ఎంతమంది వస్తారు, అభిమానులు ఎంత మేరకు వారి ఆనందాన్ని వ్యక్తం చేస్తారు, ఇటువంటివన్నీ కూడా ఈ సాయంకాలం దాకా ఆగాల్సిన పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లకిరణ్, RTV అనంతపురం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.